సత్య గారు, ఫస్ట్ చాట్ బాక్స్ లో షీట్ ఓపెన్ చేయండి. చూడండి, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ కాన్సెప్ట్. సో ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, ఈరోజు మనం ఒక డాక్యుమెంట్ ఎంట్రీని ఈరోజు పోస్ట్ చేసాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయినప్పుడు రివాలిడేషన్ యాక్చువల్గా మంత్ ఎండింగ్ లో చేస్తారు. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది మంత్ ఎండింగ్ లో చేస్తారు. ఎనివే కొన్ని కంపెనీస్లో వీక్లీ బేసిస్, డే బై డే కూడా జరగచ్చు. ఇట్లా జరిగినప్పుడు ఈ టూ కరెన్సీస్ మధ్య వాల్యూ ఎంత చేంజ్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఓకేనా? ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్, సేమ్ ప్రాసెస్. ఓకే, వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అని తెలుసు కదా, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఇమేజ్ లో ఉన్న రాంగ్ ఉంది క్వశ్చన్. దీని ఏమంటారు? రివాలిడేషన్. ఎక్స్చేంజ్ రేట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఫారెన్ కరెన్సీ, మనం ఈ ఎక్స్చేంజ్ రేట్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాల్యూ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే ఏం చేస్తాం మనం? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. నాన్ లోకల్ కరెన్సీకి, లోకల్ కరెన్సీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఇట్ మీన్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. దీన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. రివాలిడేషన్ అంటారు. ఐఎమ్ సారీ, రివాలిడేషన్. ఇక్కడ పోస్టింగ్ తప్పు ఉందండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది కాదు. ఆన్సర్ ఇక్కడ ఏంటి? యాక్చువల్గా ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ లోకల్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ అని అర్థం. అది చూద్దాం, రివాలిడేషన్ గురించి చూద్దాము. డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఏమన్నా చూద్దాం, 1 by 1 చెక్ చేద్దాం. రికార్డ్ అవుతుందా? సెషన్ రికార్డ్ అవుతుందా? అవ్వట్లేదా? రికార్డ్ అవుతుంది. ఓకే. చూడండి, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ 1 by 1 చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. మనం పాత్ ద్వారా వెళ్దామా? పాత్ ద్వారా చూద్దాము, తర్వాత ఒకసారి పాత్ ద్వారా చెక్ చేద్దాం. తర్వాత మనం డైరెక్ట్గా టీ కూడా యూజ్ చేద్దాం, బెటర్. SPROIMG యాక్టివేట్. ఇక్కడ SAP కస్టమైజింగ్ ఇవన్నీ ఉన్నాయి. వెయిట్ ఇక్కడ ఉంటే అది కాదు. SAP నెట్వేవర్, SAP నెట్వేవర్, జనరల్ సెట్టింగ్స్, కరెన్సీస్. ఇవన్నమాట టీ కోడ్స్. ఇది పాత్. టీ కోడ్స్ ఓపెన్ చేయండి. ఇవన్నీ టీ కోడ్స్. ఈ పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? ఈ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ కూడా మనం యాక్చువల్గా గ్లోబల్ సెట్టింగ్స్ లోనే చేయాలి. గ్లోబల్ పారామీటర్స్ నేర్చుకున్నాం కదా, అంటే ప్రాజెక్ట్లో అయితే GL పోస్టింగ్ ముందే చేయాలి. అప్పుడు చెప్తే ఇవన్నీ మీకు అర్థం అవుతుంది. 1 by 1 స్లోగా వస్తున్నాం. ఓకే,
1 మినిట్, ఇంకొక పాయింట్ ఉంది. 1 మినిట్, అది కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఇది పాత అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇది కొంచెం యాడ్ చేసుకోండి. ఇది ఆ ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకోండి వైష్ణవి. ఇది ఆల్రెడీ ఉంది. అది ఆ ఇమేజ్ రిమూవ్ చేసాను, అది కొంచెం రాంగ్ ఉంది, కరెక్ట్గా లేదు. ఇది యాడ్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. చేశారా? ఫైన్, చూడండి. సో ఫస్ట్ టీ కూడా ఏమని చూడండి, చెక్ ఎక్స్చేంజ్, ఇవి చదవండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07, వెళ్ళండి. OB07. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఎం ఒకటి తీసుకున్నాం, గుర్తుంది. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, గుర్తుందా. బి ఒకటి తీసుకున్నాం, బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్, లాస్ట్ క్లాస్లో తీసుకున్నాం. ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. ఇన్వెంటరీకి వెళ్ళండి, ఇన్వెంటరీస్. ఇక్కడ మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. టీఏ టీఏ పైన చాలా ఉంటాయి, మేబీ మనకి డూప్లికేట్ ఎంట్రీస్ ఫామ్ అవుతాయి. ఎస్ఏ, విఏ ఇవ్వండి, విఏ. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. VA11, VA11, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits అండి. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చు. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ టైప్ అక్కడ 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 దానికి ముందు ముందు అక్కడ టైప్ చేయండి. బిఫోర్ పే. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ VA22. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. నెక్స్ట్ VA22. ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్, VA33. ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను VA11, VA22, VA33 తీసుకుంటున్నాను. ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేటు. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్ 3 తీసుకున్నాం. మనకు ఒకటి సరిపోతుంది, అన్నీ అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం. ఓకే. నెక్స్ట్ 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 కాన్వర్సేషన్ చూడండి. మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్, OBBS, వెళ్ళండి. OBBS, ఎస్ అనండి, ఎస్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? VA11 ఇవ్వండి, VA11, VA22, VA33. VA11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, VA22 అంటే ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, VA33 అంటే ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. ఇవ్వండి. ఇక్కడ USD2 INR, USD2 INR ఇవ్వండి. ఇవ్వండి. USD2 INR, USD2 INR.
మాన్యువల్గా టైప్ చేయండి వైష్ణవి గారు, మనం డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. వ్యాలిడేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫర్ డే ఓన్లీ 1 టైం మాత్రమే అప్డేట్ చేయగలుగుతాం, సెకండ్ టైం అప్డేట్ అవ్వదండి. అర్థమైందా? ఎక్స్చేంజ్ రేట్ రోజు ఒకసారి మాత్రమే మారుతుంది. మీరు సెకండ్ టైం చేంజెస్ చేస్తే అబ్బో ఇచ్చేసారు. 1:1 రైట్ సైడ్ 1 ఇవ్వండి, ఇస్టు తర్వాత 1 ఇవ్వండి. ఏ మెథడాలజీ మంది? 1:1 మెథడాలజీ. 1:1 మెథడాలజీ తెలుసు కదా? ఓకే, VA11, VA22, VA33 మనం తీసుకున్నాం. USD టు INR, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఏ మెథడాలజీ? 1:1 మెథడాలజీ ఉపయోగిస్తున్నాం మనం. రైట్, సేవ్ చేయండి. నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ OB08. ఇంపార్టెంట్ కూడా చెప్పాను కదా, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు నేను. ఇక్కడ ఏమి ఇవ్వాలి? VA11, VA22, VA33. సో ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేవి రోజు ఓన్లీ పర్ డే 1 టైం మాత్రమే చేంజ్ అవుతుంది ఈ కాన్ఫిగరేషన్ లో. సెకండ్ టైం చేంజెస్ అవ్వదు, మాక్సిమం అవ్వదు. USD ఫ్రమ్ డాలర్ ఏంటి USD ఎంత కోట్ చేస్తాం? 70 రూపీస్. ఎగ్జామ్ ఈరోజు 70 రూపీస్ ఉంది. INR 72, లేదంటే 70 ఇచ్చేయండి, నో ఇష్యూ. 72 ఇవ్వండి, 72. 73 INR. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్. ఈరోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది? ఎగ్జాంపుల్ బయింగ్ రేట్ అనేది మనకి ఇంపార్టెంట్. 70 రూపీస్ ఉంది. ఓకే, 70 రూపీస్ ఉంది. సేవ్. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అదేనా? దానికి పాత్ ద్వారా వెళ్ళాలి. క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 4th స్టెప్ పాత్ ద్వారా వెళ్ళాలి. టీకోల్డ్ ఏజెంట్ వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ప్యారలల్ అకౌంటింగ్, లెడ్జర్స్లోకి వెళ్ళండి. లెడ్జర్స్, ప్యారలల్ అకౌంటింగ్, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏమిద్దాం? ఎగ్జాంపుల్ UADD, మీ ఇష్టం, లేదంటే ఏమైనా తీసుకోవచ్చు. UADD ఇచ్చేస్తున్నాను. UADD అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫర్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. సేమ్ పార్ట్. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? UADD కదా. UADD లెడ్జర్ అంటే ఏం తీసుకోవాలి? 0L. మన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 0L ఇస్ ద స్టాండర్డ్. గుర్తుపెట్టుకోండి, మన లెడ్జర్ ఏ లెడ్జర్ ఉపయోగిస్తాం? 0L ఉపయోగిస్తామని చెప్పాలి. 0L అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. డ్రాప్ డౌన్ చేయండి.
ఇక్కడ కనిపిస్తుంది మీకు 0L సెకండ్ వన్, లెడ్జర్ లీడింగ్ లెడ్జర్ 0L అంటారు, అది ఇవ్వండి. ఎంటర్, సేవ్. ఓకేనా, సేవ్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్, ఇది కూడా పార్ట్, వెళ్ళండి సేమ్ పార్ట్. ఇక్కడ ఎక్కడో ఉంటుంది చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, వ్యాలిడేట్ పీరియాడిక్ ప్రాసెసింగ్ లో వ్యాలిడేట్ పీరియాడిక్ ప్రాసెసింగ్ ఉందా? లేదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్, ఇంకా క్రింద ఉంటుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఇంకా డౌన్కి వెళ్ళాలి, ఇంకా డౌన్కి వెళ్ళండి, గో డౌన్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఉంది, ఓపెన్ చేయండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ప్రాసెసింగ్ ఉందా? పీరియాడిక్ ప్రాసెసింగ్, వ్యాలిడేట్ డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్, న్యూమెంట్రిక్ వెళ్ళండి. వ్యాలిడేషన్ మెథడ్ యుఏడిడి ఇవ్వండి, యుఏడిడి కింద ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఆల్వేస్ ఎవల్యూట్ అనేది తీసుకోవాలి. ఆల్వేస్ ఎవల్యూట్ అంటే ఏంటి? ఆల్వేస్ ఎవల్యూట్ అంటే ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫారెన్ కరెన్సీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందువల్ల మనం ఆల్వేస్ ఎవల్యూట్ అనేది తీసుకుంటాం. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, తర్వాత ఎక్స్చేంజ్ రేట్ టైప్ అన్నాడు కదా. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఏం తీసుకున్నాం? VA11. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డెబిట్ అక్కడ కాదు, పైన ఇంకొంచెం పైన, అది డ్రాప్ డౌన్ చేయండి. VA11, ఎక్స్చేంజ్ రేట్ బయింగ్ రేట్ VA11. నెక్స్ట్ కాలంలో కూడా ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ VA11. ఇవి ఇవ్వాలి. ఆల్వేస్ వాల్యూట్ ఎందుకు తీసుకుంటాము? ఫారెన్ కరెన్సీ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈరోజు ఒక వాల్యూ ఉంటుంది, రేపు ఇంకొక వాల్యూ ఉంటుంది. అందువల్ల సేవ్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా, సేమ్ పార్ట్. న్యూమెట్రిక్ వెళ్ళండి. వ్యాలిడేషన్ ఏరియా క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ U1, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. U1 ఇవ్వండి. U1 వ్యాలిడేషన్ మెథడ్ ఏంటి మంది? UADD కదా. UADD వ్యాలిడేషన్ అనేది U1 తీసుకున్నాం, లేదంటే మీరు ఏమైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత వ్యాలిడేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము? UADD. నెక్స్ట్ కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోండి. ఇక్కడ U1 అనేది మీ ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు. వ్యాలిడేషన్ మెథడ్ మాత్రం క్రియేట్ చేసి తీసుకోవాలి. కంపెనీ కోడ్ కరెన్సీకి చేస్తున్నాం మనం. సేవ్. సేవ్ అయిందా? నెక్స్ట్ ఏమని చూడండి. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, సేమ్ పాత్ వెళ్ళండి. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. వ్యాలిడేషన్ ఏరియా ఏంటి? U1. వ్యాలిడేషన్ ఏరియా U1 క్రియేట్ చేసాం జస్ట్ నౌ.
అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? యుఏడిడి. యుఏడిడి అనేది మనం క్రియేట్ చేసాం. వాలిడేషన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. వాలిడేషన్ ఏరియా U1 మనం జస్ట్ నో క్రియేట్ చేస్తాం. ఎంటర్, సేవ్. నెక్స్ట్ నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అండ్ గెయిన్. ఫారెన్ కరెన్సీలు ఏమేమి ఉంటాయి? లాస్ అండ్ గెయిన్స్ ఉంటాయి. కాబట్టి లాస్ అండ్ గెయిన్స్ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ జిఎల్ అకౌంట్ ఒకటి, గెయిన్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. FS00. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఎక్స్పెన్సివ్ ఉందా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ తీసుకోండి, నో ఇష్యూ. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ క్రియేట్ చేయండి. Comes under profit and loss account, exchange rate loss account, long text, short text, both are same. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ క్రింద కూడా లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. గెయిన్ అంటే ఏంటి? ఇన్కమ్ కదా, ఇన్కమ్, అదర్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. లాస్ అనేది ఎక్స్పెన్సివ్ గ్రూప్ లో తీసుకున్నాము, గెయిన్ అనేది ఇన్కమ్, కాబట్టి ఇన్కమ్ గ్రూప్ లో తీసుకుంటున్నాం. అదర్ ఇన్కమ్, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. నెక్స్ట్ ఏమో చూడండి, OBA1. OBA1 వెళ్ళండి. OBA1 ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఆటోమేటిక్గా ప్రాసెస్ అవడానికి OBA1. ఇక్కడ KDB చూసారా? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యూజింగ్, అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. KDB కన్వి చేయండి. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఏమైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనము USD తీసుకున్నాం అంటే ఏదైనా తీసుకోవచ్చు, ఎనీ 3-4 డిజిట్స్ తీసుకోవచ్చు. సరే, మనం USD ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ లాస్, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి ఎక్స్చేంజ్ రేట్ లాస్ GL అకౌంట్ తీసుకోవాలి. మనం డ్రాప్ డౌన్ చేయండి వైష్ణవి గారు. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ తీసుకోండి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ సేవ్ చేయండి. సో లాస్ అకౌంట్ కి గెయిన్ అకౌంట్ మిడిల్లో డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది అనేది మనకు ఫైండ్ అవుట్ అవుతుంది ఇలా చేయడం వల్ల. ఈరోజు మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, 70 రూపీస్ ఉంది డాలర్ వాల్యూ. తర్వాత మళ్ళీ చేస్తారు, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ గెయిన్ అకౌంట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాం.
సో యాక్చువల్గా ఈ ప్రాసెస్ వెయిటింగ్ చేస్తారంటే లోన్ తీసుకుంటారు కంపెనీస్ వాళ్ళు. ఫారెన్ కరెన్సీ లోన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. వెళ్ళండి FS00. లోన్ తీసుకుంటే మనకు ఎంట్రీ అనేది ఎలా ఫామ్ అవుతుందో దాని ప్రకారం ఒక జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. అక్కడ అక్కడ ఏమైనా ఉందా? షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏం లేదు కదా. సరే. లోన్ అంటే ఏంటి? కరెంట్ అప్పే కదా. కరెంట్ లైబిలిటీస్కి వెళ్ళండి. FS00లో కరెంట్ లైబిలిటీస్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. నంబర్ ఇవ్వండి. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. లోన్ ఫ్రమ్ యుఎస్డి ఏదో ఒకటి ఇవ్వండి మీ ఇష్టం. కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సరే, వెయిట్. ఇక్కడ మీరు ఒకసారి ఫస్ట్ పేజ్కి వెళ్ళా ఏముంది ఇక్కడ? ఇవి కరెక్టే ఉంది. తర్వాత కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో చూడండి. ఈ కరెన్సీ ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి యూజింగ్ అన్నాడు కదా. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఏమైనా వస్తుందా? ఇది చూడండి. యూఎస్డి మనం జస్ట్ నో కాన్ఫిగరేషన్ చేసాం కదా. 2 కరెన్సీస్ ఇచ్చాము, గుర్తుందా మీకు? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి యూఎస్డి ఇచ్చాము. తర్వాత రిలేజ్ గెయిన్ అండ్ రిలేజ్ లాస్ జిఎల్ అకౌంట్స్ ఇచ్చాము. ఇవి మనం క్రియేట్ చేసాం. సో ఇది అసైన్ చేయాలి. యూఎస్డి అనేది ఇది అసైన్ చేయాలి. యూఎస్డి కాకపోతే వేరే నేమ్ ఏదైనా తీసుకుంటే అదైనా అసైన్ చేయొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇవ్వండి. యూఎస్డి ఉండాలి అక్కడ. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్ OBA7కి వెళ్ళండి. OBA7 ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో ఉంది చూసారా? అక్కడ లాస్ట్ లో ఎక్స్చేంజ్ రేట్ అక్కడ కాదు, పైన ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అన్నాడు కదా. ఇక్కడ మనం ఏం VA11 తీసుకోవాలి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. VA11 ఇంతకుముందు M తీసుకున్నాం. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇక్కడ VA11 తీసుకున్నాం. VA11 అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ అని అర్థం. VA11 సేవ్ చేయండి. ఓకే. ఒక జిఎల్ కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎండ్ యూజర్ వర్క్ ఇక్కడ నుండి ఎండ్ యూజర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుండి చెక్ చేసుకోవాలి. వెళ్ళండి. F-02 జిఎల్ పోస్టింగ్ చేస్తున్నాం. లోన్ తీసుకున్నాం. మన కంపెనీ వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు ఫారెన్ కంపెనీ నుంచి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. 40 దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. లోన్ తీసుకుంటే ఎలా వస్తుంది, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఎవరు చెప్తారు? బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్. సారీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు లోన్ అకౌంట్. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. ఎంటర్. వెయిట్, ఐఎమ్ సారీ, మనం ఫారెన్ కరెన్సీగా చేయాల్సింది. బ్యాక్ వెళ్ళిపోండి. /n ఇచ్చేసి బ్యాక్ వెళ్ళండి. F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. తర్వాత యూఎస్డి ఇవ్వాలి. కరెన్సీ అనేది బ్యాక్ వెళ్ళండి మేడం, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. మీరు ఎంటర్ చేశారు, ఎంటర్ చేయకూడదు. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కరెన్సీ యూఎస్డి ఇవ్వాలి. చూడండి, కరెన్సీ ఏమి ఇవ్వాలి? యూఎస్డి ఇచ్చారా? క్రింద 40 అంటే ఏంటి? డెబిట్ ఎనీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. $3,000 ఇవ్వండి. $3,000 లోన్ తీసుకుంటున్నాం. టెక్స్ట్ ఇవ్వండి, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఎట్లయినా ఓకే. 50 ఇవ్వండి. ఇక్కడ ఏం చేయాలంటే మనం లోన్ ఫ్రమ్ బ్యాంక్, జస్ట్ మనం క్రియేట్ చేస్తాం కదా, లోన్ ఫ్రమ్ బ్యాంక్ యుఎస్డి అకౌంట్ ఏదో క్రియేట్ చేస్తాం. లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఇచ్చారా? ఇదేనా? ఇది కాదనుకో, సరే ఇవ్వండి, అమౌంట్ లోన్ ఇవ్వండి. ఫ్రమ్ బ్యాంక్. ఓకే ఫైన్, నో ఇష్యూ. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. $3,000 మనం లోన్ తీసుకుందాం. ఓకే, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. $3,000 ఇక్కడ మీకు యాక్చువల్గా డిజిట్స్ రాంగ్ చూపిస్తుంది. కరెక్టే, ఇది రాంగ్ అనుకోకండి. మన లోకల్ కరెన్సీలో ఎంత అవుతుంది? $3,000 అంటే 70 రూపీస్ కోట్ చేసాము. 70 ఇంటూ 3,000 ఎంత? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, లోకల్ కరెన్సీ తీసుకోండి. అంతేనా? కరెక్టే ఉంది కదా. 70 రూపీస్ ఇంటూ 3,000 ఎంత అయింది? కరెక్టా కదా? క్యాల్కులేట్ చేయండి. రెండు కరెక్టే ఉంది. 70 రూపీస్ ఇంటూ 3,000, 2,10,000. కరెక్టా కదా? ఏంటి మాట్లాడరు ఎవరు? ఎస్ సార్, కరెక్టే సార్. కరెక్టే ఉంది. కరెక్టే ఉంది. ఓకేనా? రైట్. ఎంట్రీ పోస్ట్ చేస్తాం. తర్వాత చూడండి, OB08కి వెళ్ళండి. OB08 పొజిషన్కి వెళ్ళండి. VA11. మనం ఏంటి బయింగ్ రేట్ అంటే ఏంటి? VA11. 70 రూపీస్ ఉంది కదా. తర్వాత 73 రూపీస్ అయ్యింది. 70 రిమూవ్ చేసేసి 73 ఇవ్వండి. 73. మనం ఫస్ట్ లోన్ తీసుకున్నప్పుడు 70 రూపీస్ ఉంది. ఈరోజు తర్వాత 73 రూపీస్ అయింది. ఆ నెంబర్స్ జీరోస్ రిమూవ్ చేసేసి ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. ఎంటర్, సేవ్. లోన్ తీసుకున్నప్పుడు 70 రూపీస్ ఉంది. తర్వాత ఎంత చేంజ్ అయింది? 73 రూపీస్ అయింది. ఈ డిఫరెన్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. రివాలిడేషన్ టీ కోడ్ ఉంటుంది చూడండి, FAGL_, అది కాపీ చేయండి. అది లాస్ట్ వన్ కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. ఎంటర్ చేయండి. /n ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డేట్ ఈరోజు ఎంత? 30 కదా. ఈరోజు 30 కదా వైష్ణవి. 31 ఎందుకు పిక్ అవుతుంది? ఎంట్రీ అప్పుడు కూడా 31 పిక్ యా అవుతుంది. సార్, లేదు సార్, 30 పెట్టాను సార్. 31 వస్తుందండి ఇక్కడ. మార్చండి. తర్వాత వ్యాలిడేషన్ ఏరియా ఏం క్రియేట్ చేసాం? U1 కదా. U1 ఇవ్వండి. ఆ డేట్ క్రిందనే క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ పోస్టింగ్. తర్వాత బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ వ్యూ. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. _ మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. _ మీ కంపెనీ కోడ్. అగైన్ మీ కంపెనీ. నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి.
మనం ఏ పీరియడ్ లో ఉన్నాము? పీరియడ్ ఇవ్వండి. జీరో త్రీనా 04? 03 ఇవ్వాలి. 0 యాడ్ చేయండి. ఉమ్. ఇవన్నీ ఇచ్చేసాం. నెక్స్ట్ జిఎల్ బ్యాలెన్సెస్ పైన ఉంది చూడండి, జిఎల్ బ్యాలెన్సెస్. ఇక్కడ వాలిడేషన్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఏ జిఎల్ అకౌంట్ చెక్ చేస్తున్నాము? లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్. చెవా ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏం క్రియేట్ చేసాము? డిఫరెన్స్ అక్కడ అవసరం లేదు, కింద ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి యూఎస్డి అని తీసుకున్నాం, గుర్తుందా? డ్రాప్ డౌన్ చేయండి. 2 జిఎల్ అకౌంట్స్ ఇచ్చాం మనం. యూఎస్డి ఇది అది కాదు, ఎక్కడ ఉంది? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇది కాదు కదా. సరే, మాన్యువల్ టైప్ చేయండి. యూఎస్డి అనేది ఇచ్చాం మనం. అలా కాదు, మాన్యువల్గా ఇచ్చేయండి, యూఎస్డి ఇచ్చేయండి. ఉమ్. ఇచ్చారు కదా, ఇవి ఇవ్వాలి. ఒకసారి సేవ్ చేయండి. సేవ్. ఇక్కడ వ్యాలిడే వ్యాలిడేట్ వ్యాలిడేట్ నేమ్ మనం చూసారా? అక్కడ నేమ్ ఇవ్వండి ఏదన్నా. అక్కడ ఏమి ఇచ్చాము? మీ కంపెనీ కోడ్ _ మీ కంపెనీ కోడ్. డిస్క్రిప్షన్ కూడా అదే ఇవ్వండి. సేవ్ చేయండి. లాస్ట్లో వేరియంట్ TA55_TA55 సేవ్డ్ అని ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. యా, చూడండి. $3,000 మనం పోస్ట్ చేసాం ఇక్కడ. చూడండి, 30,000 అనుకోకండి, 3,000 అది. ఎందుకంటే మీకు సిస్టంలో సెట్టింగ్స్ ఎవరో చేంజ్ చేస్తారు, అందువల్ల అలా కనిపిస్తుంది. $3,000 యూఎస్డి పోస్ట్ చేస్తాం. ఇండియన్ కరెన్సీలో వాల్యూ ఎంత? 2,10,000. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది? తర్వాత ఈరోజు ఎంత ఉంది? 73 రూపీస్ ఉంది. ఓకేనా? కొంచెం రైట్ సైడ్కి వెళ్ళండి. డిఫరెన్స్ వాల్యూ ఎంత? 9,000. ఇది 90,000 కాదు, 9,000. ఎట్లయినా ఒకటే అవుతుంది. 9,000 డిఫరెన్స్ వాల్యూ ఇది. మీకు ఈ డాట్స్ ఇవన్నీ కూడా కొంచెం రాంగ్ వస్తున్నాయి, దానివల్ల ప్రాబ్లం. సిస్టంలో సెట్టింగ్స్ చేంజ్ ఉంది. ఇది 9,000, అంతే కదా. 2,000 ఇంటూ 70 డాలర్స్ ఎంత అయింది? 2,10,000 అవుతుంది, అంతే కదా. 2,10,000 అవుతుంది. తర్వాత ఏమైంది? ఆ వాల్యూ అనేది చేంజ్ అయింది. 73 రూపీస్ ఉంది. 73 రూపీస్ ఇంటూ 3,000 ఎంత అవుతుంది? 70,000 ఇంటూ 3,000 ఇంకొక 9,000 ఎక్స్ట్రా అవుతుంది. ఆ 9,000 అనేది డిఫరెన్స్ వాల్యూ ఉంది. అది దీన్ని ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. అర్థమైందా? వైష్ణవి గారు, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఇక్కడ ఏం కనిపిస్తుందో మీకు వర్డ్ ఫార్మాట్లో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. 3,000 ఇంటూ 70 టైప్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2,10,000. తర్వాత 1 minute.
చూడండి 3000 ఇంటూ 70 రూపీస్ ఎంత ఉంది? 2,10,000. తర్వాత ఎంత చేంజ్ అయింది? 3000 ఇంటూ 73. 73 అంటే ఎంత అవుతుంది టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే? 2,19,000. డిఫరెన్స్ వాల్యూ ఎంత? 9,000. క్రింద డిఫరెన్స్ వాల్యూ ఎంత? 9,000. ఆ 9,000 అనేది మనకి ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ లో రిఫ్లెక్ట్ అయింది. అక్కడ చూడండి ఆ షీట్ లో లాస్ట్ లో ఉంటుంది. ఎస్ఐపి లో లాస్ట్ లో ఎంత డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది? 9,000. సరిపోయింది కదా? అది క్లియర్. ఓకేనా? ఇది ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటారు. నెక్స్ట్ క్లాస్ రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ రేపు చెప్తాను మీకు. క్లియర్ కదా? దీని తర్వాత క్లాస్ ఇంకోటి ఉంటుంది, రియలైజ్ గెయిన్ 23rd అండి. సార్ చెప్పండి. నిన్న ప్రాక్టీస్ సెషన్ లో ఒక ఎర్రర్ వచ్చింది సార్. ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ వచ్చింది నిన్న ఒకటి, అదే డిస్ప్లే చేస్తుంది. చెక్ చేద్దాం. ఇది స్టాండర్డ్ బి ఎం తీసుకుంటే కరెన్సీ బి వచ్చింది. బి తీసుకోమని ఇండికేట్ చేసింది సార్. బి తీసుకున్న తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఇక్కడ ఎం స్టాండర్డ్ ఎందుకు తీసుకోలేదు సార్? ఇది ఏ కరెన్సీ? సిఎన్వై అంటే ఏ కంట్రీ? చైనా సార్. చైనా తీసుకున్నారా? యాక్చువల్లీ యుఎస్డి అనే డాలర్స్, దాంట్లో అమెరికన్ డాలర్స్ లో చాలా మంది క్రియేట్ చేసేసరికి మనం ఇచ్చిన వాల్యూ పిక్ అవ్వట్లేదు సార్. మనం ఇప్పుడు 73 రూపీస్ ఇచ్చామనుకోండి, మనం పోస్టింగ్కి వెళ్ళేసరికి అది 80 అవుతుంది సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది అన్ని కూడా అవ్వట్లేదు. ఎందువల్లంటే ఈ డెమో సర్వర్స్ లో చాలా మంది డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటాయి. ఏదో ఒకటి పిక్ అయిపోతుంది. అందువల్ల నేను యూఎస్డి ఒకటి చెప్తాను మీకు. సో ఇక్కడ ఇది కూడా అవ్వట్లేదా? ఇది బి చేంజ్ చేసిన తర్వాత అయింది సార్. అయిపోయిందా? బి చేంజ్ చేసిన బీనే తర్వాత తీసుకోవాలి, వేరే తీసుకుంటే అవ్వదు. ఓకే, ఎం తీసుకున్నాం. స్టాండర్డ్ గా ఎం తీసుకోమన్నారు, ఎం తీసుకున్నాం సార్. బి అశ్విన్ మీరు సారీ, మనం తీసుకోవాల్సింది ఎం కదా, మీరు బి తీసుకుంటే అయిందా? అవును సార్. బి యాక్చువల్గా మీకు ఎందుకు అవ్వలేదంటే చెప్తా వినండి. నిన్న ఏం చేశారు యాక్చువల్గా మీరు లాస్ట్ ఏమైంది, మనం ఒకసారి ఫారెన్ కరెన్సీ అనేది చేంజెస్ చేసాం. సెకండ్ టైం చేంజ్ అవ్వదు అది. మళ్ళీ 24 days తర్వాత, 24 hours తర్వాతే చేంజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అందువల్ల మీకు అవ్వలేదు, లేకపోతే అవుతుంది. ఎంఏ తీసుకోవాలి. బి తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మనం వేరే కాన్ఫిగరేషన్స్ ఏమైనా చేస్తే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఎం పిక్ చేసుకుంటే అవ్వలేదు సార్. ఇట్లా ఎర్రర్ వచ్చేసరికి బి తీసుకోమని బి తీసుకొని పోస్ట్ తీసుకున్నారు, ఓకే, నో ఇష్యూ. దానివల్ల అంటే ఏం అవ్వదు, మ్యాక్సిమం అవ్వదు. ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు మేబీ, బట్ ఏం కాదు, డోంట్ వరీ. నేను చూస్తాను, ఎర్రర్స్ వచ్చినా చెక్ చేస్తాను. బట్ ఏంటంటే మీకు చెప్పాను కదా, ఫారిన్ కరెన్సీ చేంజ్ అనేది ఓన్లీ ఫర్ డే 1 time మాత్రమే చేయగలుగుతాం. సెకండ్ టైం చేంజ్ చేయలేము. మీకు ఎం ఎందుకు అవ్వలేదంటే ఆల్రెడీ మనం ఎం చేసేసాం కదా, చేంజెస్ చేసాం కదా, అందువల్ల చేంజ్ అవ్వలేదు. ఓకే సార్. అది ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ sir, ఏంటి? నెక్స్ట్ క్లాస్ ఫారెన్ రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ 23 రేపు చెప్తాను. చిన్న కాన్సెప్ట్ 1/2 hour లో కంప్లీట్ చేయొచ్చు. ఓకే, రైట్ అండి, బాయ్. గుడ్ డే.